ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన 3 days లో డైట్ ప్లాన్ అయితే ఇక్కడ నేనైతే పోస్ట్ చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే యాజ్ యూజువల్ ఈ రోజు కూడా స్మూదీ తీసుకుంటున్నాను. దానికోసం సీడ్స్ అండ్ నట్స్ అంటే బాదం, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే పీల్ తీసేసుకున్నాను అనమాట బాదంకి. అలాగే ఒక మిక్సీ జార్లోకి యాపిల్ ముక్కలు, అలాగే కీరా ముక్కలు, అలాగే మనం నైట్ సోక్ చేసుకున్న డేట్స్ను కూడా వేసుకుని బ్లెండ్ చేసుకున్నాను. ఇక్కడ మన స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఎంత ఎక్కువగా బాగుంటుంది, అలాగే మనకి మంచి పోషక విలువలు కూడా వస్తాయి, మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయి. ఇదైతే నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 9 o'clock అయితే తీసుకున్నాను అనమాట. ఎంజాయ్ చేస్తూ సిప్ చేస్తూ నేనైతే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. వెయిట్ లాస్కి మంచిది, అలాగే మంచి ప్రోటీన్ వస్తుంది, మంచి అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, అలాగే ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. అలాగే నెక్స్ట్ లంచ్లోకి వచ్చేస్తే నేనైతే 11:30కి లంచ్ అయితే చేసేస్తాను అనమాట. దానికోసం నేనైతే ఈరోజు బాజ్రా రోటీ చేసుకుంటున్నాను, అంటే సజ్జ రొట్టె అనమాట. ఇది చాలా మంచిది. ఈ సీజన్లో గనక మనం సజ్జల్ని ఎంత ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే అంత మంచిది. 1 కప్ బాజ్రా ఫ్లోర్, అలాగే 1 కప్ వీట్ ఫ్లోర్ అనమాట. హోల్ వీట్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం రొట్టె చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా పింక్ సాల్ట్ కొంచెం తీసుకున్నాను. అలాగే ఇక్కడ పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అలాగే గార్లిక్ని కూడా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ప్రింగ్ ఆనియన్స్, అంటే మనకి ఉల్లిపొరక దొరుకుతుంది కదా, అది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి సీజనల్గా ఏ వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా ఏవి దొరికినా కూడా అసలు మిస్ చేసుకోవద్దు. అందులో ఎప్పటికంటే మనకి సీజనల్గా దొరికే వాటిలో మనకి మంచి న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని హాట్ వాటర్తో కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి రొట్టె అనేది చక్కగా వస్తుంది. అలాగే కొంచెం అజ్వైన్ అంటే వాము కూడా క్రష్ అంటే ఇలా జస్ట్ వేసుకున్నాను అనమాట. క్రష్ చేసి వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వాటర్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ మనం ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవటమే. వెరీ ఈజీ. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మనం అంటే ఇక్కడ మనం ఆనియన్ కావాలన్నా వేసుకోవచ్చు, సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేశాను కదా, రుచి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మనం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి అంటే ఏదో డైట్లో ఉన్నాము అలా కాకుండా మంచి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వటంలో ఒక మజా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ చక్కగా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 minutes పాటు సైడ్కి పెట్టేసుకుందాం. మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే 10 minutes కంప్లీట్ అయిపోయింది. మూత తీసి చూసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, చక్కగా ఇంతకు ముందు కంటే సాఫ్ట్గా అయ్యిందనమాట. ఎందుకంటే మనకి ఉల్లిపొరకలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆ సైజు నేనైతే పెద్ద బాల్ సైజ్ అయితే తీసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవటమే, అంతే. దీన్ని పెనం పైన కాల్చుకుంటే కొంచెం నెయ్యి వేసి 2 వైపులా దోరగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ జర్నీలో కూడా చాలా మంచిగా ఇది ఉపయోగపడుతుంది. చాలా టైం వరకు ఫిల్లింగ్గా అనిపిస్తుంది. మనం ఈ సీజన్ అంటే వర్షాకాలం కాబట్టి మనకి ఏదైనా కొంచెం స్పైసీగా తినాలి అలా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా మంచిది. అలా అని మనం ఏదో తినేస్తున్నాము, ఏది పడితే అది తినేయకుండా ఇలా హెల్దీగా చేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని పెనం పైన వేసి కాల్చుకోవటమే, అంతే. వెరీ సింపుల్. ఇక్కడ గోధుమ పిండి వేయటం వల్ల మనకి రొట్టె అనేది చక్కగా ఇలా ఒత్తుకోవటానికి వస్తుంది, లేదనంటే విరిగిపోతుంది. మనకి సజ్జ రొట్టెలు కానీ లేదంటే జొన్న రొట్టెలు కానీ మనకి అంత అలవాటు ఉండదు కాబట్టి మనం గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల మనకు చక్కగా రొట్టె అయితే వస్తుంది. ఇక్కడ పెనం పైన వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, 2 వైపులా కొంచెం నెయ్యిని వేసుకొని, ఆవు నెయ్యి అది కూడా వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మన రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ ఒక రొట్టె అయితే నేను తీసుకున్నాను. ఒక రొట్టె అయితే సరిపోతుంది, చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎక్కువగా ఏమీ అవసరం లేదు. మీకు గనక కావాలని అనుకుంటే ఇంకా ఇప్పుడు నేను చూపించిన సైజ్ కంటే హాఫ్ సైజ్ తీసుకుంటే, అంటే ఇది ఇంకొక హాఫ్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది, మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ గోధుమ పిండిని కూడా హోల్ వీట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. నార్మల్ కంటే హోల్ వీట్ తీసుకుంటే కనుక చాలా మంచిది. ఇక్కడ చూసారు కదా, నేనైతే నెయ్యితో ఇలా కాల్చుకుంటున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మన సజ్జ రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఈరోజు లంచ్కి ఇలా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కీరా, క్యారెట్, అలాగే 1 కప్ కర్డ్, అలాగే ఇక్కడ కర్రీ అయితే నేను వచ్చేసి గోరుచిక్కుడుకాయ అయితే తీసుకున్నాను. నేనైతే ఒక దగ్గర కూర్చొని నా లంచ్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇలా మనం కరెక్ట్గా అన్ని ఫైబర్, ప్రోటీన్ అన్నీ వచ్చే విధంగా కనుక మనం తీసుకుంటే మనకి చాలా మంచిది. చిక్కుడులను కూడా యాడ్ చేసుకోండి, అంటే గోరుచిక్కుడు, నార్మల్గా ఇంకా బల్ల చిక్కుడు అని దొరుకుతాయి కదా అవి, తర్వాత బీన్స్, అలా చిక్కుడు రకాలు
కూరగాయలు ఏవైనా యాడ్ చేసుకుంటే మనకు అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అలాగే నా లంచ్ అయిపోయిన తర్వాత 3:30కి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే స్నాక్ టైం అనమాట. నేనైతే ఇక్కడ ఏమి ఫ్రూట్ ఏమి తీసుకోలేదు, ఒక టీ చేసుకుంటున్నాను, సినమన్ టీ. దానికోసం నేను ఒక బౌల్లోకి 250 ml వాటర్ అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా, అంగుళం ముక్క సైజు 3 ముక్కలను అయితే తీసుకున్నాను దాల్చిన చెక్క. అలాగే ఇక్కడ వామును కూడా వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఈ టీ చాలా మంచిది, మంచి డీటాక్సిఫైయింగ్ యూజ్ అవుతుంది, మనకి మంచి ఫ్యాట్ బర్నింగ్ కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఏమైనా బ్లోటింగ్ అలా ఉన్నా కూడా అజ్వైన్ వల్ల కూడా మనకి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హాఫ్కి అయిపోయేంత వరకు చక్కగా బాయిల్ చేసుకొని ఒక 10 to 15 minutes అయితే బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాసులోకి తీసుకొని మీకు కావాలంటే లెమన్ని స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకోవచ్చు. ఇది చాలా మంచిది, మనకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట, చాలా హాయిగా అనిపిస్తుంది. ఇది మనకి బెల్లీ ఫ్యాట్ కరగటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సినమన్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, చాలా మంచిది మన హెల్త్కి. మనం డైలీ నైట్ అంటే బెడ్ టైంలో కూడా ఈ డ్రింక్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచిగా ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది. నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మనం డైలీ నార్మల్ వాటర్ తీసుకుంటే, నేనైతే నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను, లేదు ఎంటీ స్టమక్లో కూడా ఇలా ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నా టీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా నా టీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 6 o'clock కల్లా మన డిన్నర్ కదా. నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ కట్లెట్స్ అయినా అనుకోవచ్చు, లేదంటే ప్యాన్ కేక్స్ అయినా అనుకోవచ్చు. నేనైతే స్వీట్ కార్న్తో, ఓట్స్ స్వీట్ కార్న్తో అయితే చేసుకుంటున్నాను. దానికోసం 1 కప్పు స్వీట్ కార్న్ అయితే ఇలా వాష్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకున్నాను. చిన్న ముక్క అల్లం అయితే సరిపోతుంది. అలాగే జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఓట్స్ కూడా ఇందులోనే ఒక 3 teaspoons అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఇద్దరికి సరిపడేటట్టు నేనైతే వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం బైండింగ్ కోసం కొంచెం శనగపిండిని కూడా లాస్ట్లో, అంటే మనం ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత బైండింగ్ కోసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న కట్లెట్స్ లాగా కానీ, లేదంటే ప్యాన్ కేక్స్ లాగా కానీ పెనం పైన వేసుకొని గీతో గనక జస్ట్ అలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కట్లెట్స్ లాగా చేయటానికి కానీ, లేదంటే ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవటానికి కరెక్ట్గా ఉండాలి కదా. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే కట్లెట్స్ లాగా సరిపోతుంది, కానీ ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలంటే మనకు కొంచెం వాటర్ అయితే పడుతుంది. అలాగే ఇక్కడ 2 teaspoons శనగపిండిని కూడా వేసుకుంటున్నాను. శనగపిండిలో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్ని కూడా తురిమి వేసుకుంటున్నాను. ఇవే కాకుండా మీకు ఏవైనా వెజిటబుల్స్, ఇంకా నచ్చిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాల్ సైజులో తీసుకొని ఇలా ప్యాన్ కేక్స్ లాగా జస్ట్ చేత్తో అద్దుకుంటూ పెనం పైన వేసుకొని కూడా జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 అంటే 3 తీసుకున్నాను అనమాట. ఇద్దరికి సరిపడా అని చెప్పాను కదా. నేనైతే ఇవి మొత్తానికి ఒక 6 నుంచి 7 అయితే అయ్యాయి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న 3 అయితే ఈ సైజు అయితే తీసుకున్నాను. చాలా ఫిల్లింగ్గా అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ 3 ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గీ అయితే వేసుకున్నాను. ఒక 3-4 drops అయితే వేసుకున్నాను. వేసుకొని కాసేపు మూత పెట్టుకొని 5 minutes పాటు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే సరే మన కట్లెట్స్ అయితే, అంటే మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. అదండి ఈరోజు ఈ డైట్ ప్లాన్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా గనక మనం డైట్ ఫాలో అయితే కంపల్సరిగా వెయిట్ అనేది లాస్ అవుతాము. ఇలా ప్రిపేర్ అయిపోయిన కట్లెట్స్ అయితే నేను పెరుగుతో జస్ట్ ప్లెయిన్ కర్డ్తో అయితే నేను సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అలాగే మనం వేడివేడిగా తీసుకుంటే గనక అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.